హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ 10th క్లాస్ మనకి ఫిజికల్ సైన్స్ సంబంధించి మనకి పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి అయితే అడిగారు. సో చాలామంది అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నాను. సో చాలా వరకు కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అనుకున్న క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాకపోతే కంగారు పడకండి. కొద్దిగా క్వశ్చన్స్ అనేవి అయితే మీరు కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలిగితే మాత్రం మీరైతే ఈజీగా అయితే రాయగలుగుతారు. సో క్వశ్చన్ పేపర్ ఏంటి ఈ విధంగా ఉందని చెప్పి మాత్రం టెన్షన్ అయితే పడకండి. ఇది ఒక మోడల్ పేపర్ అనమాట. సో మీకైతే ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో మోడల్ పేపర్ సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అయితే కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అవుతూ వెళ్తారు కదా! సో ఒకసారి ఇందులో అయితే చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ యొక్క మోడల్ పేపర్ సంబంధించి మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చినాయా? అంటే మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్ని సంబంధించి మీరు రాయగలుగుతారా లేదా అని టెస్ట్ అయితే చేసుకోండి మిమ్మల్ని మీరైతే. ఎందుకంటే మీరైతే రాయాలి అక్కడైతే. సో ఎవరు కూడా రారు మీకు హెల్ప్ చేయడానికైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా కూడా మీరే ప్రిపేర్ అవ్వాలి, రాయాలి. సో మొత్తం మీరే రాస్తేనే మీకే మార్క్స్ అనేవి అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో కరెక్ట్‌గా అయితే రాయండి. ఎక్కడ కూడా టెన్షన్ అయితే పడకండి. డయాగ్రామ్స్ అంతా కూడా నీట్‌గా వేసేలా చూసుకోండి. సో ప్రతీదీ కూడా అయితే ఇలాంటి షార్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.